ఒప్పుకుంది, తెలుగుదేశం కూడా ఓకే చేసింది. అంటే అప్పటి డీల్ ఇది, అప్పటి డీల్ 2019 దానికి కిమిడి కళా వెంకటరావు ఇప్పుడు అధ్యక్షుడు. అవునవును. అది అనౌన్స్ చేయడానికి బయలుదేరుతూ ఉండగా చిట్ట చివరి నిమిషంలో చంద్రబాబు నాయుడుకి ఎవరో గైడ్ చేశారట, వద్దిది దానివల్ల ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు ఉంటది కదా, అదంతా జగన్కి పోతుంది, నువ్వు గనక ఇట్లా చేస్తే మనం ఇప్పుడు 24 ఇస్తే గనక ఇందులో మన ఓట్లే వీళ్ళకి కూడా పంచడం అవుతుంది, అంతకు మించి ఏముండదు కదా, ఆలోచించుకోమని చెప్పేసి చెప్పారట. వాళ్ళ వ్యూహకర్తలు ఎవరో చెప్పారు. దాంతో అప్పుడు చంద్రబాబు అప్పటికి ఏంటి పవన్ కళ్యాణ్ కాంప్రమైజ్ అయిపోయాడు వాళ్ళతో. అయిపోయి అందులో భాగంగానే ఈ పొత్తుని ఆయన పెట్టించాడు, సిపిఐ సిపిఎం బిఎస్పి. ఎందుకు అంటే ఆ రోజున ఇవాళకైనా సరే మాయావతి ఏదైనా కార్యక్రమానికి రావాలంటే స్పెషల్ ఫ్లైట్ పెట్టాలా, డబ్బులు కోట్లలో ఖర్చు పెట్టాలా, ఆవిడకి అయ్యే ఖర్చు మొత్తం కూడా చూసుకోవాలి, పార్టీకి ఎంత ఫండింగ్ ఇవ్వాలి. తన దగ్గరే డబ్బులు లేవు అని, పోటీ చేయడానికి డబ్బులు లేవు అని, పంచడానికి డబ్బులు లేవు అన్నటువంటి మనిషి ఎట్ట తీసుకొచ్చి ఇచ్చాడు డబ్బులు? మాయావతిని మాట్లాడి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టింది తెలుగుదేశం వాళ్ళు. ఆమెను తీసుకురావడానికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళే. జస్ట్ దిగిన తర్వాత రిసీవింగే పవన్ కళ్యాణ్ చేసింది. అంటే పొత్తు పెట్టుకోలేదు కానీ బిహైండ్ సపోర్ట్ అంతా టీడీపీనే చేసేసింది ఆ రోజున. అది అయిపోయింది. అయితే వాళ్ళ అస్త్రం ఫలించలేదు, ఇంత దారుణం అని ఎక్స్పెక్ట్